పవిత్రాత్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, లోకోద్ధరణ తత్పరులైన మహర్షులందరికీ ప్రణమిల్లుతూ సర్వవ్యాపకుడు సమస్త ప్రాణుల హృదయాల్లో నివసించినటువంటి పరమాత్మకి హృదయపూర్వక ప్రణామాలు. ఒక చెట్టు చూడండి, ఒక చెట్టు, ఆ చెట్టు బ్రహ్మాండంగా పెద్దదవుతుంది, శాఖోపశాఖలుగా విస్తరిల్లుతుంది, పుష్పాలు ఆకులు ఫలాలను ఇస్తుంది. అక్కడ దాన్ని ఎవరు ఆశ్రయిస్తారో చెట్టు దగ్గరికి వాళ్ళకి ఎండాకాలంలో హాయిగా నీడనిస్తుంది, గాలినిస్తుంది, చల్లని మలయమారుతమైనటువంటి శీతలత్వాన్ని కలిగిస్తుంది. అట్లాగే అనేక రకాలైనటువంటి ఫలాలను ఇస్తుంది, పుష్పాలను ఇస్తుంది, జిగురునిస్తుంది, చిగురుటాకులను ఇస్తుంది, పత్రిని ఇస్తుంది. ఎవరైనా ఏది కోరితే అది ఇస్తుంది అన్నమాట. అదేమైనా ఆశించిందా చూడండి, ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా తను ఆశించిన వారిని సమస్త సుఖాన్ని కలిగిస్తుంది. చూడండి అసలు. అట్లాగే మనం కూడా జ్ఞానము, భక్తి, ధర్మం, సత్యం, దయ, నీతితో మనం కానీ మన జీవితాన్ని కానీ ప్రారంభం చేస్తే అట్టి ధర్మంతోనే జీవించిన ఈ యొక్క శరీరాన్ని ఆశ్రయించి ఎంతోమంది వారి మార్గంలో నడుస్తారు. వీరు తరించింది కాక వాళ్ళు కూడా తరిస్తారు. చూడండి, భక్తులు తన జీవితాన్ని సర్వస్వాన్ని ధారపోశారు భగవంతుడికి. అన్నమయ్య, త్యాగరాజు, తుకారాం, భక్త ప్రహ్లాదుడు, మీరాబాయి, జనాభాయ్, అట్లాగే శారదాదేవి, ఎంతోమంది భక్తులు తన జీవితం అంతా ఆ భగవంతునికే దారపోశారు. ఆ భగవతత్వాన్ని తెలుసుకున్నారు. కేవలం వారు భగవంతుని భజించడమే కాదు, మనం మామూలుగా ఏదో గంట అరగంట కూర్చొని భజిస్తూ ఉంటుంటాం. చూడండి అసలు ఏదో హరే రామ హరే రామ 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 హరే హరే అని మనం నామజపం చేస్తాం. లేకపోతే ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః అని మనం అనేక రకాలుగా జపం చేస్తాం. ఆ నామజపాన్ని ఒక గంట అరగంట చేస్తాం. తర్వాత 24 గంటలు మన పనుల్లో పడిపోతాం. చూడండి, మరి ఆ భక్తులనే వాళ్ళు తన జీవితాంతం ఆచరించారు. వాళ్ళు తన పనులు తాను చేసుకునేవారు, తన కుటుంబాన్ని తాను పోషించేవారు. మనలాగే ఒకరిగా ఈ ప్రపంచంలో వారు కూడా జీవించారు. గృహస్థుల్లోని గృహస్థులుగా, భక్తుల్లోని భక్తులుగా, జ్ఞానిలోని జ్ఞానిగా, సన్యాసుల్లో సన్యాసిగా, సాక్షాత్తుగా భగవంతుని స్వరూపంగా వాడు లోకంలో ఇప్పుడు పేరు పొందుతున్నారు. అదే చూడండి వాళ్ళలో ఉన్న గొప్పతనం. మనం భక్తి కలిగి ఉంటాం, మనలో భక్తి ఉంటుంది. ఎంత? కొంతసేపే, అది కొంత సమయమే, లేదా 1 గంట 2 గంటలు, తర్వాత మామూలే. ఆ భక్తి కూడా మనం చూడండి, మన భక్తి కేవలం సత్యధర్మాలతో ముడిపడి లేదు. మనం భక్తితో కొలుస్తాం, లేదా అనేక దేవాలయాలకు వెళతాం, పూజలు చేస్తాం, అనేక రకాలైనటువంటి శాంతులు, అనేక రకాలైన జపాలు, ఇంకా రకరకాలైనటువంటి పూజలు జరుపుతాం, ఎన్నో ధ్యానాలు చేస్తాం, లక్షలు జపాలు చేస్తూ ఉంటాం. కానీ మన మనస్సు ఇంకా శుద్ధం కావడం లేదు. దానికి కారణం మనం కేవలం భగవంతుణ్ణి ఒక వాచకంగానే చేస్తున్నాం. మనసా వాచ కర్మన ఉండాలి, మనస్సుతో చెయ్యాలి. భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. భక్తుడైన వాడు నాకు మనస్సును బుద్ధిని సమర్పించాలి. భగవంతుడికి సమర్పించడం పళ్ళు ఫలాలు పుష్పాలు సమర్పిస్తున్నాం, ఇది బాహ్యం. కానీ నిజంగా సమర్పించవలసింది ఏమిటనంటే పండ్లు కాదు, ఫలాలు కాదు, నీ బుద్ధి, మన యొక్క మనస్సు. మయ్యర్పిత మనోబుద్ధి, నీ మనస్సు నీ బుద్ధి సమర్పించాలి. అప్పుడు భగవంతునికి అవి నైవేద్యం అవుతుంది. మన మనస్సు మన బుద్ధి ఎప్పుడైతే సమర్పించామో అది భగవద్ అధీనంలో ఉంటుంది. మన నిత్య జీవితంలో భగవంతునికి మనస్సుని బుద్ధిని సమర్పించి
నువ్వు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, లేకపోతే నువ్వు మరొక పని చేసినా, నువ్వు టీవీ పని చేసినా, లేకపోతే ఇంకొక మిషన్ పని చేసినా, మరి బిజినెస్ చేసినా, ఏది చేసినప్పటికి కూడా నీ మనస్సు భగవంతుని సమర్పితం అయిపోతే నువ్వు ఏ పని చేసినా ఆ భగవంతుని అనుగ్రహానికి నువ్వు పాత్రుడైపోతావు. చూడండి, మన జీవితంలో మనం భజన చేస్తున్నాం అంతే, మనం పూజ చేస్తున్నాం, కానీ ఈ భజన ఈ పూజ మనం సత్యాన్ని అనుసరించి చేసుకోవడం లే, ధర్మాన్ని అనుసరించి చేయటం లేదు, ధర్మాన్ని పట్టుకొని చేయడం లే, సత్యాన్ని పట్టుకొని చేయటం లే. మరి భక్తులైతే సత్యధర్మాలను పట్టుకొని చేశారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ లోకంలో మంచి పేరు ఉందన్నమాట. మనం ఏం చేస్తున్నాం, మామూలుగా ఏదో భక్తితో పూజిస్తున్నాం, ఏదో భక్తితో జపం చేస్తున్నాం, ఏదో భక్తితో వ్రతం చేస్తున్నాం. ఆ వ్రతం అక్కడికి అయిపోతే మళ్ళీ మన పన్ను మనులే, మన అబద్ధాలు మనవే, మన యొక్క జీవనం మనదే, ఇది మన స్టైల్ మనదే, ఇది ఈ విధంగా మనం జరిగిపోతున్నాం. కానీ మనం జీవితంలో భక్తి అంటే కేవలం బొట్లు పెట్టుకోవడమే కాదు. బొట్టు పెట్టుకోవడం ఇది ఒక భక్తికి చిహ్నం, ఇది గుర్తు. వస్త్రధారణ చేయడం, మాలాధారణ వేసుకోవడం, ఇదంతా ఏమిటంటే భక్తికి ఒక గుర్తు అన్నమాట. చూడండి, లోకంలో గవర్నమెంట్ వారు ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క గుర్తు ఉంటుంది. డాక్టర్ అయితే శ్వేత వస్త్రాలు ఉంటాయి, మెడలో టెటస్కోప్ ఉంటుంది. లాయర్ అయితే లాయర్కి సంబంధించిన దుస్తులు ఉంటాయి. ఆ దుస్తులు చూడగానే ఓహో ఇతడు లాయరు. జడ్జికి సంబంధించిన దుస్తులు చూడగానే ఇతడు జడ్జి. అట్లాగే పోలీస్ సంబంధించిన డ్రెస్ వేస్తే ఓహో ఇతడు పోలీసు ఉంటుంది. ఇది కేవలం గుర్తు అన్నమాట. ఇది గవర్నమెంట్ వారి యొక్క చిహ్నం. అది లేదనుకోండి, ఒట్టిగా మామూలుగా డ్రెస్తో వస్తే ఇతడు పోలీసు అని అనుకుంటామా? భయపడం. అదే పోలీసు అనే డ్రెస్తో వచ్చినట్టయితే భయపడతాం. అట్లాగే ఈ భక్తుడు అని తెలియడానికి ఏమిటనంటే, చూడండి, భక్తి అని ఆ భక్తుడని తెలియడానికి ఒక సాత్విక భావం కలగడానికి కొరకు బొట్టు పెట్టడం, మెడలో మాల ధరించడం, అట్లాగే తిలకాన్ని ధరించడం, వారి వారి మత సంప్రదాయాన్ని అనుసరించి విభూతి రేఖలు లేకపోతే వైష్ణవనామము వారి వారి మతాన్ని సంప్రదాయాన్ని అనుసరించి ఆ తిలక ధారణలు జరుగుతాయి. అట్లాగే వస్త్రధారణ చేస్తాం. ఇవన్నీ దేనిని అనుసరించి జరుగుతుంది అంటే భక్తి. ఇది ఒక సామాన్యమైనటువంటి బాహ్య భక్తి. కానీ ఆంతరిక భక్తి కావాలా. ఆంతరిక భక్తి అంటే ఎట్లా ఉంటుంది? అది సత్యం, ధర్మం, నీతి, న్యాయం, ప్రేమ, దయ, దాక్షిణ్యం, గౌరవము, పెద్దల యందు వినయ విధేయత, అట్లాగే గురువుల యందు ఆత్మ సమర్పణ, భగవంతుని అనన్యమైన భక్తి, ఇవి కలిగి ఉండాలి. ఇవి ఒకప్పుడు కాదు, ఎల్లప్పుడూ జీవితంలో కలిగి ఉండాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒకప్పుడు కలిగి ఒకప్పుడు ఉండడం లేదు. అందుకే మన భక్తి అనేది నిలవటం లేదు. అందుకే మనకు మనశ్శాంతి కలగడం లే. చూడండి, తీర్థయాత్రలు మనం తిరుగుతూనే ఉన్నాం, తీర్థయాత్ర చేస్తున్నాం. తీర్థయాత్ర చేయటం వల్ల ఎంతో గొప్ప పుణ్యం, మనిషి గొప్పవాడవుతాడు. సంస్కారం అంతా కూడా దుష్ట సంస్కారం అంతా నశిస్తుంది. అందుకే పుణ్యతీర్థాలు కనీసం మనిషి జీవితంలో ఒక్కసారైనా సరే తీర్థయాత్రలు చేయవలసి ఉంటుంది. ఎందుకు అనంటే ఆ తీర్థయాత్రల్లో అనేక మంది మహర్షులు గొప్పవాళ్ళు అక్కడ తీర్థ స్థలాలలో వాళ్ళు అక్కడ స్నానం చేసి ఎంతో కాలం తపస్సు చేసి పుణ్యకార్యాలు చేసి జపతపాలు ఆచరించి అక్కడ అనుష్ఠానం పొందినటువంటి స్థలం అది. ఆ స్థలంలో మనం వెళ్ళి ఊరికే మనం ఏం చేస్తామంటే అట్లా తిరిగి వచ్చేస్తూ ఉంటుంటాం కాదు. అక్కడ ఉండి కొంత జపము అనుష్ఠానమని ఎప్పుడైతే ఆచరించుకొచ్చామో అప్పుడు ఆ తీర్థయాత్ర యొక్క ఆ పుణ్యం నీకు పరిపూర్ణంగా దక్కుతుంది. మనం తీర్థయాత్రకు వెళుతుంటాం, ఊరికే గంగలో అట్లా
మునుగుతాం, మళ్ళీ తేలి వచ్చేస్తాం. అయితే గంగలో మునిగితే ఏమిటండి, గంగ సర్వపాప ప్రశమని, సమస్త పాపాలు నశిస్తాయి. ఇది ముమ్మాటికి 100% సత్యం. ఇది ఎవరికి ఏ భావన ఉంటుందో ఆ భావనతో వారు ఆ గొప్ప దివ్యత్వాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం అంతా కూడా విశ్వాసం పైన ఆధారపడి ఉంది. అందుకే స్వామి వివేకానంద అంటారు, ఆ జీవితం అనేది ఒక పెద్ద వరం వంటిది. అందులో భగవంతుణ్ణి విశ్వసించి ప్రార్థించటం అనేది అది ఇంకా గొప్పది. చూడండి, భగవంతుని యొక్క శక్తిని తెలుసుకోవాలంటే నీకు ముందు గొప్ప విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోయినట్టయితే హౌ టు మూవ్ ద లైఫ్ అన్నారనమాట. నీకు విశ్వాసం లేకపోతే జీవితం ఎట్లా నడుస్తుంది? అసలు నీ మీద నీకు విశ్వాసం లేకపోతే నువ్వెట్లా జీవించగలవు? వేదాంతం చెప్తుంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి, వేదం చెప్తుంది ఏమని? శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అయ్యా నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తావు అని చెప్పింది. 100 సంవత్సరాలు నువ్వు జీవిస్తావని చెప్తుంది వేదం. అదే వేదమంత్రానికి అర్థం. కానీ నీకు విశ్వాసం లేదు. రేపు చచ్చిపోతా, ఈరోజే చచ్చిపోతా, రేపు చచ్చిపోతానేమో అన్నో సంశయాలు పడ్డావనుకో, అప్పుడు ఈ వేదవాక్యం నీకు భగవంతుని పైన విశ్వాసం ఎక్కడ ఉన్నది? అందుకే మన పెద్దలు ఏం చెప్పారు? అయ్యా మనకు 100 సంవత్సరాలు జీవిస్తాం, నీకు ఎటువంటిది లేదు అన్నారు. కాబట్టి ఆ మాటను మనం విని ఆ విశ్వాసంతో నేను జీవిస్తా, నాకు ఎటువంటి ఇది లేదు అన్నట్టు కాన్ఫిడెన్స్తోని నువ్వు జీవిస్తున్నావు. అంతేగాని రేపైనా చచ్చిపోతానేమో, ఎల్లుండి చచ్చిపోతానేమో అని అనుకుంటూ ఎవడు జీవించలేడు. అందుకే నీ జీవనం పైన నీకైనా విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసాన్ని కలిగించేదే భగవద్గీత. ఆ విశ్వాసాన్ని దృఢత్వాన్ని కలిగించేదే భగవద్గీత. నీ నిత్య జీవితంలోనే అనేకమైనటువంటి ఈ వ్యావహారికమైనటువంటి చింతనతో సతమతమైపోయి ఎట్లా నేను జీవించాలా, ఈ జీవితంతో దుర్భరమైంది, ఈ దుఃఖాలు ఎట్లా దాటాలంటే యు మూవ్ ద లైఫ్ టు, యు టర్న్ ద లైఫ్ టు భగవద్గీత, యు క్యాచ్ ద భగవద్గీత. నువ్వు ఎప్పుడైతే భగవంతుని భగవద్గీతని పట్టుకుంటావో అప్పుడు మన జీవితమే మారిపోతుంది.